మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 7వ అధ్యాయము 1-3 వచనములు. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని. గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతు ఏడును, పెంటులు ఏడును, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటును రెండును, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును, అవి ఏడును. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్దకు ఉంచుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఎంతో చక్కటి అక్కడ మనకు కనబడుతుంది. ఈ యొక్క ఏడో అధ్యాయం అంతా కూడా ఈ వచనములో కూడా ఇక్కడ నావోహు కుటుంబంలో మరి ఓడలో సురక్షితముగా మరి ఉండటానికి దేవుడు అనేకమైనటువంటి జాతుల్ని తీసుకువెళ్ళి పెట్టమని వాక్యం సెలవిస్తుంది. నోవహు తన కుటుంబంతో ఓడలోకి ప్రవేశించాలని దేవుని యొక్క మరి యొక్క ఆజ్ఞ ఇది. పవిత్రత, అపవిత్రత జంతువులను మరి రక్షించాల్సినటువంటి అవసరం వివరిస్తుంది ఈ యొక్క వచనాల్లో. నీతిమంతుడైనటువంటి నోవహు ద్వారా సృష్టిని కాపాడటం, నీతిమంతుల ద్వారా సృష్టి కాపాడటం. నీతిమంతులు ఉండటం వల్ల ఎంతో శ్రేయస్కరం, ఎంతో సమాధానం, ఎంతో ఐక్యత అనేది కలుగుతుంది నా ప్రియమైన వాళ్ళారా. నీతిమంతులే చెడిపోతే సమాజము, కుటుంబము, సంఘాలు చెడిపోతాయి. ఇది యొక్క దేవుని యొక్క ఏర్పాటులో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ. దేవుని యొక్క సంకల్పంలో మరి 7 రోజుల తర్వాత జలప్రళయం రానుందని ఆయన హెచ్చరిస్తున్నారు ఇందులో. మరి ఆ తరంలో నోవహు గారు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనిపించడని వాక్యం మనకు సెలవిస్తుందిక్కడ. నా ప్రియమైన వాళ్ళారా, మరిక్కడ అతని కుటుంబంలో సురక్షితముగా మరి ఉండమని దేవుడు ఆజ్ఞాపించారు. ఇక్కడ మనకి నోవహు గారి యొక్క మరి నోవహు దేవుని యొక్క పిలుపు ఎంత చక్కటి జంతువుల యొక్క సేకరణలోని జంతువుల యొక్క మరి ప్రతి ఒక్క జతలుగా, అదేవిధంగా జలప్రళయం గురించి ఎలాగైతే మరి అది సంభవిస్తుందో మరి దేవుడు అంత చక్కగా మరి ఆ యొక్క నోవహు గారు చెప్పడం జరుగుతుంది. భూమిపై నాశనం కలుగుతుందని. ఎందుకంటే ఇక్కడ నోవహు గారు 600 ఏళ్ల వయసులో మరి 7 రోజుల తర్వాత దేవుడు జలప్రళయాన్ని రప్పిస్తాడు. అదేవిధంగా నోవహు అతని కుటుంబం జంతువులు ఓడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడే స్వయంగా ఆ యొక్క ఓడ తలుపులను మూసివేస్తాడనే ఈ యొక్క వాక్యంలో మనకు సెలవిస్తుంది ఇక్కడ. 40 రోజులు మరి రాత్రనక, పగలనక వర్షము కురుస్తదని భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా నశించిపోతాయి. ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడతారు. వారు ఓడలో ఉన్న వారు మాత్రమే మిగులుతారని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము. నా ప్రియమైన వాళ్ళారా, నీతిమంతులకు దేవుడు ఎల్లప్పుడూ కూడా రక్షణగా, భద్రతగా ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళారా. దేవుని మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి దేవుని మాట వింటామో, నీతిమంతులను ఎన్నడూ కూడా ఆయన కదల్చడు. లోబడి ఉండాలి. నోవహు దేవుని ఆజ్ఞకు పూర్తిగా లోబడ్డాడండి. ఓడలో ప్రవేశించారు. వారు సురక్షితంగా రక్షించబడ్డారు. జలప్రళయం దేవుని యొక్క తీర్పును ఇది సూచిస్తుంది మనకి ఈ యొక్క అధ్యాయంలో యొక్క వచనాల్లో. ఓడ మరి దేవుని కృపకు రక్షణగా ఉన్నది. నా ప్రియమైన వాళ్ళారా, మరి దేవునికి లోబడే జీవితం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మరి మనకు రక్షణ కలిగిస్తుంది, భద్రత ఇస్తుంది. దేవుని యొక్క ఏర్పాటులో ఉంటే, దేవుని మాట వినేవారుగా, ఆయన కృపను పొందుకునేవారుగా మరి చూడండి ఇక్కడ నోవహు గారి యొక్క కుటుంబము రక్షించబడింది. మరి నా ప్రియమైన వాళ్ళారా, ఆధ్యాత్మిక స్నేహ వృక్షంలో ఉన్నటువంటి నా ప్రతి ఒక్కరి నా యొక్క స్నేహితులారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యత, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క పరిశుద్ధత, ఈ యొక్క నీతి వాక్యము మనకు ఎంతోమంది దైవజనులు దేవుడు మనకెంతో గొప్ప బహుమానంగా ఇచ్చారు. అనేకమైనటువంటి వాక్యాలతో వారు పరిశుద్ధాత్మతో మనకు బోధిస్తున్నప్పుడు మనం వాక్య పరిశీలన చేసుకుంటూ దేవునికి లోబడుతూ నీతిగా, భక్తిగా బ్రతికినట్లయితే మనము, మన కుటుంబాలు, మన తరాలు
రక్షించబడతాయి. పాపమనే యొక్క మరియు వరదలో, నీటిలో లేతే పాపమనే ప్రవాహంలో కొట్టుకుపోకుండా దేవుని యొక్క నీడలో, ఆయన యొక్క రక్షణలో మనము సురక్షితంగా ఉండగలుగుతాము. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.